హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఫిలిప్పు మారు మాట్లాడకుండా మళ్ళీ సంచి తగిలించుకొని అరణ్య మార్గంలో పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడో తెలియదు. వెళ్ళు. ఆ అరణ్య మార్గంలో పరిగెడుతుంటే దూరంలో అతనికి ఏం కనపడింది తెలుసా? రథం కనపడింది. రేపు వెళ్తానులే ప్రభా అంటే రథం వెళ్ళిపోయి ఉండేదండి. తర్వాత వెళ్తాను నాయనా, సరే చూస్తాను నాయనా ప్రభా, ఇప్పుడే పడుకున్నాను నిద్ర వస్తుంది అని ఉంటే రథం వెళ్ళిపోయేది. రథం వెళ్తుంటే రథం వెనకాల పరిగెత్తాడంట. అబ్బా, ఆత్మల కొరకు పరుగు, ఆత్మలు సంపాదించాలంటానికి పరుగు, దేవుని చిత్తం చేయడానికి పరుగు. ఆ రథాన్ని వెంబడించు అన్నాడు ప్రభు. ఎట్ట వెంబడించమంటావు? నాకు రథం అని అడిగాడా? నాకు రథం ఎట్ట వెంబడించమంటావు అని అడిగాడండి. ఇవాళ క్రైస్తవత్వం అణగారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సారం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అక్షరాన్ని పాటిస్తున్నాము కానీ ఆత్మను అనుసరించటం లేదు. ఆచారాలను పాటిస్తున్నామే కానీ ఆత్మ నడిపింపులతో కార్యం జరగటం లేదు. ఒక్కసారి ఆలోచించేయండి. పరిగెత్తమన్నప్పుడు అతను పరిగెడతా ఉంటే, రథంతో పాటు పరిగెడుతుంటే రథంలో కూర్చున్నటువంటి అధిపతి చదువుతూ ఉన్నాడు. 29వ వచనం, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదివినది నీవు గ్రహించుచున్నావా అని అడిగెను. రథం వెనకాల పరిగెడుతూ ఉండగా యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. చదువుతున్నప్పుడు ఫిలిప్ అడిగాడు, నీవు చదువుతున్నది నీవు గ్రహిస్తున్నావా? నీకు తెలుసా? నీకు అర్థమవుతుందా అన్నప్పుడు ఏమన్నాడు చెప్పండి? అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. ఒక్కొక్కసారి పెద్దగా ఆరితేరిపోయిన ముసలోళ్ళకి తెలిసిన దానికంటే ఎల్కేజీ స్టూడెంట్ బాగా చెప్పగలుగుతాడు. ఫిలిప్పు ఎక్కి కూర్చున్నాడు. ఏం చదువుతున్నాడని చూస్తే ఆయన గొర్రెబెల్ల వేదక తేబడను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండెను అని చదువుతున్న భాగాన్ని చూసినప్పుడు 34వ వచనంలో, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గురించి ఎలాగో చెప్పుచున్నాడు? తండ్రి గురించియా వేరొకని గురించియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. ఈ అధిపతి నాకు చెప్పయ్యా, దయచేసి నాకు రక్షణ మార్గాన్ని గురించి చెప్పు, నాకు సమాధాన మార్గాన్ని గురించి చెప్పు, నేను దేవుణ్ణి ఆరాధించాలంటే అసలు దేవుడి గురించి నాకు చెప్పు, నిజ దేవుడి గురించి నాకు చెప్పు. మా ఇథియోపియాలో రకరకాల పద్ధతుల్లో మేము ఉన్నాం. నిజదేవుడు యెరూషలేములో ఉన్నాడని విన్నాం. నేను ఇక్కడికి వచ్చాను కానీ నాకేం అనిపించలేదు, ఇక్కడ నాకేం అర్థం కాలేదు. ఇక్కడ ఇదిగో ఈ గ్రంథం చదువుకుంటున్నాను, అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ దయచేసి ఇది ఎవరి గురించి? యెషయా ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా లేకపోతే మరొకరి గురించి చెప్తున్నారా? ఆ మరొకరు ఎవరు ఏంటి అని అడిగినప్పుడు ఫిలిప్ ఏం చేశాడు చూడండి. అందుకు ఫిలిప్పు 35వ వచనం, ఫిలిప్పు నోరు తెరిచి లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించి సువార్త, యేసును గురించిన సువార్త, నశించుచున్న వారికి వెరితనం, సిలువను గురించిన సువార్త, నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి. సేవకుని నోటులో ఉండవలసింది యేసు నామం, యేసు నామములో ఉన్న శక్తి, యేసు క్రీస్తు చేసిన సిలువ యాగం, యేసు క్రీస్తు ద్వారా లభ్యమయ్యే పరలోక భాగ్యం. ఈ మాటలు చెప్పకపోతే మనుషుల్లో పరివర్తన జరగదండి, పశ్చాత్తాపం కలగదండి, రక్షించబడరు, దేవుని రాజ్య వారసులు కాలేరు. యేసుని గురించి వివరించినప్పుడు అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. యేసు క్రీస్తు యొక్క నామములో నీ నోటిలో ఒప్పుకొని నీ హృదయంలో అంగీకరిస్తే నీవు రక్షించబడతావు. ఆయన నామంలో క్రీస్తుతో పాటు మనం చనిపోయిన ఎడల తిరిగి లేస్తాం. అక్కడ ప్రసంగం అంతా నోట్ చేయలేదు అక్కడ, కానీ ఎంతసేపు వివరించాడో నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు నామములో ఉన్న పాప క్షమాపణ గురించి వివరించినప్పుడు ఎవరో చెప్పకుండాను కానీ ఆ రథం వెళ్తుండగానే అక్కడ నీళ్ళు కనపడితే అవిగో నీళ్ళు, నాకు బాప్తీసం ఇవ్వడానికి అభ్యంతరమో ఏంటి? మీ పాస్టర్ గారు బాప్తీసం తీసుకున్నావా అని మిమ్మల్ని అడుగుతారా? లేకపోతే నాకు బాప్తీసం ఇవ్వండి మీరు వెళ్ళి అడుగుతారా? ఇంకెందుకు బాప్తీసం తీసుకోలేదు, తొందరగా తీసుకోండి బాప్తీసం అని పాస్టర్ గారు చెప్తే తీసుకుంటారా? లేకపోతే నా ప్రభువు నన్ను రక్షించాడు, మారు మనసు పొందాను,
బహిరంగంగా నేను బాప్తీసం పొందాలి అనే ఆసక్తి మీకు వస్తుందా? యేసుక్రీస్తు సువార్తను విన్నవాడికండి, నువ్వు బాప్తీసం తీసుకో, నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకో, నువ్వు ఆదివారం ఆలయానికి రా, నువ్వు పొద్దున్న లేచి రండి బైబిల్ చదువుకో, నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో, నువ్వు వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, నీ హృదయ శుద్ధిని జాగ్రత్తగా కాపాడుకో, నువ్వు సినిమాలు చూడకూడదు, నువ్వు సారాయి తాగకూడదు, నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు అని చెప్పుకుంటూ కూర్చుంటే వాడు రక్షించబడ్డవాడా రక్షించబడని వాడా? రక్షించబడని వాడికి చెప్పాలి, రక్షించబడిన వారికి చెప్పనవసరమో లేదు. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. నీవు దేవునితో సమాధాన పడ్డావు కాబట్టి నీ హృదయంలో మార్పు కలుగుతుంది. ఈ రోజున చర్చెస్కి వెళ్ళే వాళ్ళందరూ నిజంగా రక్షించబడిన వారా? యేసు ప్రభువుని నమ్ముకున్నానన్న వారందరూ నిజంగా రక్షించబడ్డారా? నువ్వు ఏం చదువుతున్నావో బైబిల్లో నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తున్నావో ప్రార్థన నీవు దాన్ని గ్రహించుకుంటున్నావా? నీ భక్తి నిజమైనదేనా? నీ భక్తి నీకు శక్తినిస్తుందా అన్నది తప్పక మనం ఆలోచించేయాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నా నామములో ఏమడిగినా ఇస్తానన్నావు గనుక ప్రతిసారి మాకు సమస్య కలిగినప్పుడు, ప్రతిసారి మాకు వ్యాధులు కలిగినప్పుడు, ప్రతిసారి మాకు కష్టములు కలిగినప్పుడు, ప్రతిసారి మేము దోషములు చేసినప్పుడు మోకరించి నీ నామములో ప్రార్థించే శక్తిని నీ బిడ్డలకు దయచేయి నాయన. ప్రార్థించే శక్తిని దయచేయి నాయన. నీతో సహవాసము కలిగిన భక్తి మాకు దయచేయి నాయన. శక్తినిచ్చే భక్తి మాకు దయచేయి నాయన. మూఢ భక్తి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఆచార భక్తి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. అంతరంగాన్ని శుద్ధి చేయగలిగిన భక్తిని మాకు దయచేయి. విశ్వాసము మాకు దయచేయి. హృదయ శుద్ధిని మాకు దయచేయి. అద్భుత కార్యాలు మా ద్వారా నీ నామాన్ని మహిమపరచినట్లు జరిగించుకొనుము నాయన. నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకొని మా చుట్టూ నశించిపోతున్న వారికి మమ్మల్ని ఆశీర్వాదకరముగా చేయము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా.